ఇర్ఫాన్ గారికి బబ్బుకి ఎందుకు కొట్టిర్రు, నీ మీద ఎందుకు కేసులు వేసిర్రు? పిచ్చా పగిలిపోతే మళ్ళా ఎందుకు పగిలిపోతే వాళ్ళకు 5 నిమిషాలు రాలేదని అనుకో, 5 నిమిషాలు రాలనుకో, నేను వెళ్తాను. అన్ని కాదండి. ఇప్పుడు నా కొడుకుని ఎట్లా కొడతారు? మీ కొడుకు ఎట్లా కొడతాడు? నేను వచ్చి కొట్టాలా? మీ కొడుకుని నేను వచ్చి కొట్టాలా ఇప్పుడు నీ ముందు? ఎవరు చూసుకుందామా 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 సరే చూసుకుందా, నేను వస్తున్నా. కంప్లైంట్ వెళ్ళిపోతున్నాను మీరు. లేదా హై టెంపర్ నాది, మంచితనంగా అడుగుతా అవుతా, లేదనుకో 4 నూకు వచ్చేస్తుంది. ఇంకా పెద్దగా అయితే ఇంకా నా మీద అవుతుంది. ఇట్లా గమనుంటారా? వెళ్ళు అక్కడ నువ్వురా. కొట్టడమే కాకుండా తిరిగి రివర్స్ లో కట్టప్ప మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ఈ వివాదానికి కేంద్ర బిందువయ్యింది. ఈ అన్యాయాన్ని చూసి ఇర్ఫాన్ తల్లి మరియు కేపీ అన్న తీవ్రంగా కోప్పడ్డారు. ముఖ్యంగా ఇర్ఫాన్ తల్లి తన కొడుకును కొట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తప్పు చేసిన వారు రివర్స్ లో కట్టప్పపై కేసు పెట్టడం ఏంటని నిలదీసింది. కేపీ అన్న కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా స్పందించారు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా అక్రమంగా కేసు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇర్ఫాన్ తల్లి ఆవేదనతో నా కొడుకుని కొట్టడమే కాకుండా అన్యాయంగా కట్టప్పను ఇబ్బంది పెడతారా అంటూ అవతలి వ్యక్తులతో ఫోన్లో వాగ్వాదానికి దిగింది. ఆమె కోపం ఏ స్థాయిలో ఉందంటే ఆవేశంలో అవతలి వారి ఇంటికి వెళ్లి నిలదీస్తానని హెచ్చరించింది. కేపీ అన్న కూడా వారికి మద్దతుగా నిలుస్తూ ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గేది లేదని, చట్టపరంగా ఎదుర్కోవడమే కాకుండా వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. వీడియో అంతటా ఇర్ఫాన్ తల్లి ఆవేదన, కేపీ అన్న ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తాయి. తమ వాళ్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, పోలీస్ స్టేషన్లో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి న్యాయం పోరాటం చేస్తామని వారు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఒక పక్క కట్టప్పను కేసు నుండి బయటపడేయాలని, మరోపక్క ఇర్ఫాన్ను కొట్టిన వారికి శిక్ష పడాలని వారు పట్టుబట్టారు.